వెల్కమ్ బ్యాక్. సో మనం లాస్ట్ వీడియోలో ఏం చేస్తామంటే మన ఏపీఐ గేట్వే అప్లికేషన్ని ఇంప్లిమెంట్ చేసి పోస్ట్ మ్యాన్తో టెస్ట్ చేసాం. ఓకే, బట్ వి డెంట్ డూ ఆథెంటికేషన్. సో ఈ వీడియోలో మనం మన ఏపీఐస్ని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేసి చూద్దాం. ఓకే, సో దీనికోసం మనం స్ప్రింగ్ సెక్యూరిటీ యూస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో గుర్తుంటే మనం స్ప్రింగ్ సెక్యూరిటీని కామెంట్ అవుట్ చేశాం. సో ఫస్ట్ వెళ్ళి మనం స్ప్రింగ్ సెక్యూరిటీ ఎనేబుల్ చేసి రన్ చేసి చూద్దాం ఏమవుతుందా అనేసి. ఓకే, సో మన ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో స్ప్రింగ్ సెక్యూరిటీ డిపెండెన్సీని ఆన్ కామెంట్ చేస్తున్నాను. ఓకే, సో స్ప్రింగ్ సెక్యూరిటీ ఎనేబుల్ చేశాం కదా. సో నెక్స్ట్ వెళ్ళేసి స్ప్రింగ్ సెక్యూరిటీ లైబ్రరీది లాగింగ్ ఎనేబుల్ చేద్దాం. ఓకే, సో లాగింగ్ డాట్ లెవెల్ డాట్ ఆర్గ్ డాట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ డాట్ సెక్యూరిటీ. సో జస్ట్ దీన్ని డీబగ్ లాగ్స్ ఎనేబుల్ చేద్దాం సో దట్ మనకి ఏమన్నా టెస్టింగ్ ఆర్ డీబగింగ్ చేయాలన్నప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నౌ లెట్స్ రన్ అవర్ అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు ఏంటి మన అప్లికేషన్ రన్ అయిన తర్వాత ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా పాస్వర్డ్. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఓకే, సో ఇప్పుడు మనం ఒక మూవీ ఫెచ్ చేద్దాం అనమాట. సో అది ఎక్స్పెక్టెడ్ ఇట్ ఇస్ థ్రోయింగ్ 401 అన్ఆథరైజ్డ్. ఎందుకు అంటే we haven't used any authentication అనమాట. సో లెట్స్ గో అండ్ యూస్ సమ్ authentication. ఓకే, సో ఇక్కడ నుంచి బేసిక్ ఆత్ సెలెక్ట్ చేసి we have to give the user name and password. అండ్ పాస్వర్డ్ ఏమో ఇక్కడ జనరేట్ అయింది. ఈ పాస్వర్డ్ ఏంటి అంటే ఫిక్స్డ్ పాస్వర్డ్ కాదనమాట, ప్రతిసారి రీజనరేట్ అవుతుంది అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు. సో అందుకే ఇక్కడ దిస్ పాస్వర్డ్ ఇస్ ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ యూజ్ అని ఇచ్చారు. ఓకే, సో లెట్స్ ట్రై విత్ దిస్. ఓకే, నవ్ ఇట్ వర్క్. సో ఇప్పుడు ఏంటి రిక్వెస్ట్ ఆథెంటికేట్ అయింది అనమాట, అందుకే 404 వచ్చింది. మూవీ నాట్ ఫౌండ్ ఎందుకు వచ్చిందంటే నేను అప్లికేషన్ రీస్టార్ట్ చేశాను కదా, సో హెచ్ డేటాబేస్ రీసెట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆథెంటికేషన్. సో ఇప్పుడు ఏంటి మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఎందుకు అంటే బై డిఫాల్ట్ మనకి సిఎస్ఆర్ఎఫ్ అని చెప్పేసి ఒకటి ఎనేబుల్ అవుతుంది అనమాట. ఓకే, సిఎస్ఆర్ఎఫ్ ఏంటి అంటే ఇట్ ఇస్ క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ. సో బేసికలీ అది వెబ్ అప్లికేషన్స్ లో సో ఈ హ్యాకింగ్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సిఎస్ఆర్ఎఫ్ అని ఒకటి ఎనేబుల్ ఉంటుంది. సో మనం సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే ఒక టోకెన్ పంపిస్తారు సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అనేసి, ఆ టోకెన్ యూజ్ చేయాలి ప్రతి రిక్వెస్ట్ కి రెస్పాన్స్ కి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి గెట్ రిక్వెస్ట్ లో ఆ ప్రాబ్లం రాలేదు, బట్ పోస్ట్ రిక్వెస్ట్ లో మనకి ఆ ప్రాబ్లం వస్తుంది. సో వెన్ ఎవర్ యూఆర్ ట్రైంగ్ టు పోస్ట్ సంథింగ్ టు ద అప్లికేషన్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అనమాట. సో మన పోస్ట్ రిక్వెస్ట్ ట్రై చేద్దాం. ఓకే, సో ఈ పోస్ట్ రిక్వెస్ట్ లో సేమ్ యూజర్ అండ్ ఆ పాస్వర్డ్ యూజ్ చేసాం అనుకోండి, మనకి ఎర్రర్ మారిపోతుంది. ఓకే, ఇప్పుడు స్టేటస్ చూడండి 403 ఫర్బిడెన్ వచ్చింది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, it says that the request was legal, but the server is refusing to respond because unlike a 401, it is unauthorized. So ఇక్కడ ఏం జరిగింది అంటే ఆథెంటికేషన్ జరిగింది, బట్ ఇట్ ఈస్ నాట్ అలవింగ్ టు కాల్ ద ఏపీఐ. ఓకే, మన లాగ్స్ లో చూస్తే ఓకే ఎస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంతా సెట్ అయింది, బట్ ఇట్ ఈస్ రెస్పాండింగ్ విత్ యా హియర్ ఇట్ ఇస్. సో ఇన్వాలిడ్ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అనమాట. సో ఈ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ మనం జనరేట్ చేయలేదు. ఓకే, సో యూజువలీ ఇదైతే వెబ్ అప్లికేషన్స్ కి యూజ్ అవుతుంది, మనది ఏపీఎస్ కాబట్టి మనకి పెద్ద యూజ్ ఉండదు అనమాట. సో వీ హ్యావ్ టు సెటప్ అవర్ ఓన్ కన్ఫిగరేషన్. ఓకే, సో స్ప్రింగ్ సెక్యూరిటీ కన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ చేద్దాం మనం. సో లెట్స్ క్రియేట్ ఎ క్లాస్ కాల్డ్ security config. ఓకే, సో ఇది ఒక కన్ఫిగరేషన్ క్లాస్ అనమాట. సో స్ప్రింగ్ సెక్యూరిటీ ఎలా అంటే ఇట్స్ స్ప్రింగ్ సెక్యూరిటీలో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫిల్టర్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సెక్యూరిటీ ఫిల్టర్స్ అనమాట. సో మన ఏపీఐస్ కాల్ అయ్యే ముందు ఈ ఫిల్టర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ చూడండి, దిస్ వాజ్ అ సిఎస్ఆర్ఎఫ్ ఫిల్టర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక
ఒక కస్టమ్ ఫిల్టర్ చైన్ యాడ్ చేయాలి. ఓకే, సో ఇట్ ఇస్ లైక్ దిస్ సెక్యూరిటీ ఫిల్టర్ చైన్. ఓకే, ఫిల్టర్ చైన్ అండ్ ఇది ఎగ్జిస్టింగ్ కన్ఫిగరేషన్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది అనమాట. ఇది ఆటోమేటిక్ గా ఇంజెక్ట్ అవుతుంది మనకి. ఓకే, అండ్ ఏంటంటే మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ఈ సిఎస్ఆర్ఎఫ్ ఉంది కదా, దాన్ని డిజేబుల్ చేద్దాం. మనకి సిఎస్ఆర్ఎఫ్ అవసరం లేదు unless you're dealing with a web application or something. So CSRF dot disable. ఓకే, సో సిఎస్ఆర్ఎఫ్ ని డిజేబుల్ చేశాం. నెక్స్ట్ ఏంటి అంటే బై డిఫాల్ట్ ఏమవుతుంది, మనం ఎప్పుడైనా ఆథెంటికేషన్ చేసినప్పుడు మన క్రెడెన్షియల్స్ ని అది క్యాష్ చేసుకుంటుంది అనమాట, సెషన్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో మనం ఆ సెషన్ అంటే ఇట్స్ లైక్ లాగిన్, ఇట్ ఇస్ లాగ్డ్ ఇన్ అండ్ దెన్ అన్లెస్ ఇట్ ఇస్ లాగ్డ్ అవుట్ ఇట్ ఇస్ ద సేమ్ యూజర్ దట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ అవుట్. సో ఇదేంటి మనది ఏంటంటే ఏపీఐ కదా, సో వీ కెన్ గెట్ మల్టిపుల్ కన్కరెంట్ కాల్స్ అట్ ద సేమ్ టైం. సో మనకి ఏంటంటే ఎవ్రీ రిక్వెస్ట్ షుడ్ బి ఆథెంటికేటెడ్. ఓకే, సో సెషన్ అవసరం లేదు మనకి. సో వీ హ్యావ్ టు గో విత్ స్టేట్లెస్ మెకానిజం ఇక్కడ. సో యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఏపీఎస్ బిల్డ్ చేస్తామో స్టేట్ మెయింటైన్ చేయం, అంటే ఎవ్రీ రిక్వెస్ట్ ఇస్ లైక్ యూనిక్ రిక్వెస్ట్. సో ప్రతి దాన్ని ఆథెంటికేట్ చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడ సెషన్ మేనేజ్మెంట్ వచ్చింది అండ్ సెషన్ మేనేజ్మెంట్ లో like we said we have to configure it stateless. Session dot session policy. ఓకే, అనేది స్టేట్లెస్ పాలసీ అనమాట. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే మనం ప్రతి రిక్వెస్ట్ ని ఆథరైజ్ చేయాలి. ఓకే, సో ఆల్ రిక్వెస్ట్ దట్ పాస్ త్రూ షుడ్ బి ఆథరైజ్డ్. తర్వాత మనం ఏమనుకున్నాం, సో పబ్లిక్ ఏపీఐ ఇస్ డజంట్ నీడ్ ప్రొటెక్షన్, సో ఇట్ కెన్ బి exposed to anyone. Okay, so we will expose it without authentication. So ఏం చెప్తున్నాము అంటే /API/public తో స్టార్ట్ అయ్యే APIs is permit all, so it is not needed to be authenticated. Okay, దాని తర్వాత అది కాకుండా వేరే రిక్వెస్ట్ ఏదైనా should be authenticated. Okay, and what is our authentication? HTTP basic. మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడుతున్నాం కాబట్టి it is called HTTP basic. సో there are different kinds of authentication mechanisms. ఒకటి ఏంటి అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ which is HTTP basic. తర్వాత we have JWT tokens, OAuth tokens, అది ఇంకో టైప్ ఆఫ్ authentication అనమాట. సో మనం ఈ ఎగ్జాంపుల్ లో సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి లెట్స్ స్టిక్ విత్ HTTP basic. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ రిటర్న్ HTTP security dot build. Okay, and it throws an exception. So let's add this to the method. And ఇది ఒక bean declare చేయాలన్నమాట, so that Spring is aware of this configuration. ఇది configuration కాబట్టి we have to declare this as a bean. Okay, సో ఇప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ మనం ఒక కస్టమ్ చైన్ డిఫైన్ చేసాం. ఈ కస్టమ్ చైన్ ఏం చేస్తుంది అంటే మనం డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో స్ప్రింగ్ సెక్యూరిటీ నుంచి దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట ఈ కన్ఫిగరేషన్. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ సిఎస్ఆర్ఎఫ్ ని డిజేబుల్ చేసాం అండ్ నెక్స్ట్ వి థాట్ వి షుడ్ హ్యావ్ అ స్టేట్లెస్ సెషన్. ఓకే, ఎందుకంటే ప్రతి రిక్వెస్ట్ ని మనం ఆథెంటికేట్ చేయాలన్నమాట. అండ్ వీఆర్ ఆథరైజింగ్ రిక్వెస్ట్. ఆథరైజింగ్ కి ఆథెంటికేషన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఆథెంటికేషన్ అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఉందా లేదా అనేసి. ఓకే, అది ఆథెంటికేషన్. ఆథరైజింగ్ ఏంటి అంటే ఈ లాగిన్ అయిన యూజర్ ఈ పర్టికులర్ ఏపీఐని కాల్ చేయొచ్చా లేదా అని. సో దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు ఆథెంటికేట్ అవ్వచ్చు. ఓకే, అండ్ బట్ నాట్ ఆల్ ఆథెంటికేటెడ్ యూజర్స్ కెన్ డూ సంథింగ్. సో ఇప్పుడు మనకి కన్సిడర్ 2 types ఆఫ్ అడ్మిన్ యూజర్స్ ఉన్నారు. ఓకే, ఒక సూపర్ యూజర్ అనమాట. సూపర్ యూజర్ కెన్ ఆల్సో డిలీట్, సో ఈ కెన్ యాడ్ న్యూ యూజర్స్ అండ్ డిలీట్ న్యూ యూజర్స్, అది అతని ఆథరైజేషన్. ఓకే, ఇంకొకళ్ళు నార్మల్ యూజర్స్ ఉన్నారు. సో నార్మల్ యూజర్స్ ఏంటి, మన డేటాబేస్ లోకి వెళ్ళేసి న్యూ యూజర్స్ ని యాడ్ చేయడం అప్డేట్ చేయడం లాంటి యాక్సెస్ ఉండదు అనమాట. సో దట్ ఈస్ వేర్ ఆథరైజేషన్ అండ్ సో హీ హాస్ యాక్సెస్ టు ద డేటాబేస్
but he cannot make changes. So that is the difference between authorizing and authenticating. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తున్నాము అంటే ఈ పబ్లిక్ ఏపీఐస్ అన్నిటిని ఏమి మనకి ఆథెంటికేషన్ అవసరం లేదు, ఇట్ ఇస్ జస్ట్ ఎక్స్పోజ్డ్. అండ్ యా, ఏ ఆథెంటికేషన్ మెకానిజం యూజ్ చేస్తున్నామంటే హెచ్టిటిపి బేసిక్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటి అంటే వీ హ్యావ్ టు డిఫైన్ పాస్వర్డ్ ఎన్కోడ్. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ పాస్వర్డ్ వస్తుంది కాబట్టి వీ కెనాట్ డైరెక్ట్లీ సేవ్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్స్ మనం ప్లెయిన్ గా సేవ్ చేయలేం డేటాబేస్ లో కానీ మెమరీలో కానీ. ఓకే, సో దట్స్ వై వి డిఫైన్ పాస్వర్డ్ ఎన్కోడర్ అనమాట. పాస్వర్డ్ ఎన్కోడర్. సో బీక్రిప్ట్ పాస్వర్డ్ ఎన్కోడర్ అని ఈ పాస్వర్డ్ ఎన్కోడర్ యూజ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ there are different kinds of password encoders, so we will be using bcrypt, which is the most common one. Okay, right. సో పాస్వర్డ్ ఎన్కోడర్ అయిపోయింది. నౌ ఇప్పుడు ఏంటి అంటే మనం మన యూజర్ డేటాబేస్, సో మన యూజర్ డేటాబేస్ ని డిఫైన్ చేయాలి. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ డూయింగ్ దిస్. ఓకే, సో మన ఎగ్జాంపుల్ సింపుల్ గా ఉంచడానికి మనం ఇన్ మెమరీ డేటాబేస్ వాడదాం. సో ఇన్ మెమరీ డేటాబేస్ కి ఒక యూజర్ మేనేజర్ బీన్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో ద బీన్ నేమ్ ఇస్ ఇన్ మెమరీ యూజర్ డీటెయిల్స్ మేనేజర్. సో యూజర్ డీటెయిల్స్ అంటే బేసికలీ మన ఈ ఏపీఎస్ ని కాల్ చేసే యూజర్స్ ని కన్ఫిగర్ చేయడానికి అనమాట. అండ్ సో వీ హ్యావ్ టు క్రియేట్ దీస్ పర్టికులర్ యూజర్ డీటెయిల్స్. admin user equal to user dot with username. సో మనం admin username డాట్ పాస్వర్డ్. సో ఇక్కడ ఏంటి, మనము పాస్వర్డ్ మేనేజర్ కావాలి మనకి. ఓకే, సో పాస్వర్డ్ ఎన్కోడర్ డాట్ ఎన్కోడ్ admin password. ఓకే, డాట్ build. రైట్. సో అడ్మిన్ యూజర్ నేమ్ అడ్మిన్ పాస్వర్డ్ అనేది మనం కన్ఫిగరేషన్ నుంచి ఇంజెక్ట్ చేద్దాం. ఓకే, సో హార్డ్ కోడ్ చేయకుండా. సో లెట్స్ డిఫైన్ దోస్ వేరియబుల్స్. సో ఇది కన్ఫిగరేషన్ నుంచి ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి ఎట్ వాల్యూ admin డాట్ యూజర్ నేమ్ అనే ప్రాపర్టీలో ఇంజెక్ట్ చేద్దాం. సిమిలర్లీ admin డాట్ పాస్వర్డ్. రైట్, అండ్ ఇక్కడ నుంచి మనం ఇన్ మెమరీ యూజర్ డీటెయిల్స్ మేనేజర్ ని క్రియేట్ చేద్దాం అనమాట. మేనేజర్ ఆఫ్ అడ్మిన్ యూజర్. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్ టేక్స్ ఎ లిస్ట్ ఆఫ్ యూజర్ డీటెయిల్స్ అనమాట. ఓకే, సో మనం ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ ని కన్ఫిగర్ చేయొచ్చు. వీ కుడ్ హ్యావ్ 10 డిఫరెంట్ అడ్మిన్ యూజర్స్. ఓకే, అండ్ దిస్ ఇస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యూజర్ డీటెయిల్స్ మేనేజర్. ఓకే, ఏంటంటే జస్ట్ సింప్లిస్టిక్ యూజ్ కేస్ కి ఇప్పుడు నీకు జస్ట్ ఒకటే యూజర్ ఉన్నాడు అనుకోండి, డేటాబేస్ లో సేవ్ చేయాల్సిన అవసరం లేదు యూజర్ క్రెడెన్షియల్స్ అన్ని. సో ఇలాంటివి వాడచ్చు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ద లైబ్రరీ, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్ డీటెయిల్ మేనేజర్స్. ఓకే, ఇంకోటి చూడండి, జేడీబీసీ యూజర్ డీటెయిల్ మేనేజర్. ఇది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మన రిజిస్టర్డ్ యూజర్స్ అందరినీ మనం డేటాబేస్ లో సేవ్ చేసాం అనుకోండి, సో దెన్ వీ కుడ్ యూస్ దిస్. సో ఈ ఎగ్జాంపుల్ లో మనం డేటాబేస్ తో కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి వీఆర్ యూజింగ్ ఇన్ మెమరీ మేనేజర్ అనమాట. ఓకే, సో మన యూజర్ డీటెయిల్స్ మేనేజర్ కూడా ఒక కన్ఫిగరేషన్ బీన్ అనమాట. రైట్, సో వాట్ ఆర్ వి డూయింగ్? సో ఒక పాస్వర్డ్ ఎన్కోడర్ ని ఎన్కోడ్ చేసాం అండ్ వీ హ్యావ్ కన్ఫిగర్డ్ అండ్ యూజర్. ఓకే, సో ఈ యూజర్ డీటెయిల్స్ అనేది స్ప్రింగ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది అనమాట. సో
సో బై డిఫాల్ట్ ఇట్ చెక్స్ ద కన్ఫిగరేషన్ ఫర్ వన్ పర్టిక్యులర్ యూజర్. ఓకే, సో ఇక్కడ చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, ఈజ్ అకౌంట్ ఎక్స్పైర్డ్, ఈజ్ అకౌంట్ లాగ్డ్, ఈజ్ ఎనేబుల్డ్, ఇవన్నీ అనమాట. ఓకే, అండ్ ఈ యూజర్ క్లాస్ కూడా ప్రీ డిఫైన్డ్ ఇన్ స్ప్రింగ్ సెక్యూరిటీ. ఓకే, సో ఈ యూజర్ ఏంటి అంటే దీంట్లో యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ అనమాట. దిస్ యూజర్ డీటెయిల్స్ ఇస్ అ ఇంటర్ఫేస్ అండ్ దిస్ యూజర్ ఇస్ అ క్లాస్. సో ఇక్కడ మనం కాంక్రీట్ గా సెట్ చేయాలి డీటెయిల్స్ అన్ని. ఓకే, అండ్ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కన్ఫిగర్ చేద్దాం, అప్లికేషన్ లో కన్ఫిగర్ చేసి ఇక్కడికి ఇంజెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో నౌ ఈ రెండు వాల్యూస్ సెట్ చేసి టెస్ట్ చేస్తుందాం. admin dot username sudo 123 అని పెడదాం. pass 123. okay, and let's restart our application. Okay, let's check. So user detail managers throw because of a null granted collection. Okay, yes, yeah, మర్చిపోయింది ఏంటి అంటే ఇక్కడ మనం యూజర్ డీటెయిల్స్ క్రియేట్ చేసాం కదా. సో ఈ యూజర్ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ లో యూ లుక్ ఎట్ ఇట్ దర్ ఇస్ సంథింగ్ ఆల్సో కాల్డ్ గ్రాంటెడ్ అథారిటీ. ఇదేంటి అంటే రోల్ అన్నమాట. సో ఇందాక నేను చెప్పాను కదా ఆథరైజేషన్ కోసం అనేసి. సో వీ నీడ్ టు హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. ఓకే, ఫర్ ఆర్ ఎగ్జాంపుల్ జస్ట్ పుట్ దిస్ యాజ్ అడ్మిన్. ఓకే, ఇప్పుడు నార్మల్ ఇంకో యూజర్ ఉన్నాడు అనుకోండి, ఈ కుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ రోల్. సో ఇఫ్ ఈస్ నాట్ అన్ అడ్మిన్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ లైక్ టెస్ట్ యూజర్ ఆర్ సంథింగ్. ఓకే, సో అందుకు దిస్ ఇస్ అ మ్యాండేటరీ పారామీటర్ అనమాట. ఇది యాక్చువల్లీ ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఉంది కదా, ఈ పర్మిటాల్ యూజ్ చేసాం కదా. హియర్ యూ కుడ్ ఆల్సో సే హ్యాస్ రోల్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ హ్యాస్ రోల్ అనేసి ఇక్కడ మనం అడ్మిన్ అని ఇచ్చామనుకోండి. సో ఈ ఏపీఐకి ఈవెన్ ఇఫ్ ఇస్ అన్ ఆథెంటికేటెడ్ యూజర్ ఈ రోల్ ఉంటే మాత్రమే యాక్సెస్ అవుతుంది. ఓకే, ఈ రోల్ కాకుండా సమ్ అదర్ రోల్ ఉంటే ఇట్స్ త్రోస్ 403. ఓకే, లెట్స్ జస్ట్ యూస్ permitol. Okay, so let's test this. ఓకే, మన అప్లికేషన్ రన్ అయింది. ఇప్పుడు చూడండి ఎక్కడ మీకు ఇది కనిపించట్లేదు, స్ప్రింగ్ సెక్యూరిటీ జనరేటెడ్ పాస్వర్డ్ డిఫాల్ట్ పాస్వర్డ్ కనిపించట్లేదు. ఓకే, ఇట్ సేస్ పబ్లిక్ ఇస్ permitol. alright, okay, so let's go and test our application. ఓకే, సో జస్ట్ డిఫాల్ట్ దీంతోని మళ్ళీ టెస్ట్ చేద్దాం, ట్రైంగ్ టు యాడ్ ఇట్. నౌ ఇట్స్ చేంజ్ టు 401 అన్ఆథరైజ్, ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ చేంజ్ అయింది. సో మనం యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం, sudo 123 pass 123. ఓకే, సో రైట్. ఓకే, సో ఇప్పుడు చూడండి 200 ఓకే వచ్చింది. ఓకే, రైట్. సో నౌ లెట్స్ గో అండ్ డూ అ పబ్లిక్ ఏపీఐ రేటింగ్. ఓకే, సో ఇది మన పబ్లిక్ ఏపీఐ. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి మనకి ఆథరైజేషన్ ఏం లేదు. సో వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ యూజర్ నేమ్ పాస్వర్డ్, జస్ట్ సెండింగ్ ఎ రిక్వెస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, పబ్లిక్ ఏపీఐ ఇస్ permitting all, so we should not have any issues. So we got it 200. Okay, and response is 1. So let's try again. So రెండు సార్లు పంపిస్తే okay, so we have count 2 and average is 5 and we didn't use any authentication. ఎందుకు అంటే we set in the code that it is permitted all public API. Okay, సో ఒకసారి కమెంట్ అవుట్ చేసి చూద్దాం మనకి ఏం ఎర్రర్ వస్తుందో అనేసి.
ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇదే కాల్ చేస్తాను. ఓకే. సి నౌ ఇట్ ఇస్ 401 వన్ ఆథరైజ్డ్. ఎందుకు అంటే మనం ఇది కమెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఎవ్రీ రిక్వెస్ట్ హ్యాస్ టు బి ఆథెంటికేటెడ్, రైట్? సో ఈ రిక్వెస్ట్ ఫెయిల్ అవుతుంది. ఓకే. సో దట్స్ హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ సెక్యూరిటీ ఇన్ అ అప్లికేషన్. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా రోల్స్ గురించి. నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది ఏంటి అంటే ఒకసారి రోల్స్ కూడా డెమాన్స్ట్రేట్ చేస్తాను అనమాట. ఓకే. సో ఏం చేద్దాము అంటే లెట్స్ గో హియర్. సో లెట్స్ యాడ్ అనదర్ అడ్మిన్ యూజర్. So super user and his role is super admin. ఓకే. ఇప్పుడు ఏంటి మనకి 2 యూజర్స్ ఉన్నారు. ఒక నార్మల్ అడ్మిన్ యూజర్, ఒక సూపర్ అడ్మిన్ యూజర్. ఓకే. జస్ట్ నార్మల్ అడ్మిన్, సూపర్ అడ్మిన్. ఓకే. అండ్ లెట్స్ యాడ్ ఇట్ టు ద లిస్ట్ ఆఫ్ అడ్మిన్ యూజర్స్. సూపర్ యూజర్. సో మనకి ఏంటంటే ఒక సూపర్ యూజర్ ఉన్నాడు, ఒక నార్మల్ అడ్మిన్ యూజర్ ఉన్నాడు అనమాట. సో ఇక్కడికి వెళ్ళి when we do this, let's do this as well. API admin has role. మనకేంటి ఓన్లీ ఇప్పుడు దీన్ని సూపర్ అడ్మిన్ కి. సో ఈ అడ్మిన్ ఎండ్ పాయింట్స్ క్యాన్ బి యూజ్ బై పీపుల్ హూ ఓన్లీ హ్యాస్ సూపర్ అడ్మిన్ రోల్. ఓకే. సో ఇప్పుడు ఏంటి మనకి సూపర్ అడ్మిన్ కి సూపర్ అడ్మిన్ రోల్ ఉంది అండ్ అడ్మిన్ యూజర్ కి నార్మల్ అడ్మిన్ యూజర్ ఉంది. ఓకే. సో లెట్స్ ట్రై టు టెస్ట్ దిస్. ఒకవేళ మనం ఈ యూజర్ యూజ్ చేస్తే మనకి ఏం ఎర్రర్ వస్తుందో చెక్ చేద్దాం. లెట్స్ రీస్టార్ట్ ద అప్లికేషన్. ఆల్రైట్. సో ఓకే, లెట్స్ ట్రై టు డూ దిస్. ఎస్, అప్డేట్ చేద్దాం. అదే మూవీని అప్డేట్ చేద్దాం మనం. ఇక్కడ ఏంటి మన యూజర్ నేమ్ వాస్ sudo 123 pass 123. ఇందాక ప్రీవియస్ గా మనకి ఏమొచ్చింది, యాడ్ చేస్తే ఇదే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మనకి 200 ఓకే వచ్చింది. సో నౌ లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. నౌ యూ సీ 403 forbidden. ఓకే. అంటే ఏంటి, ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్ కరెక్ట్. సో దిస్ ఇస్ అ ఆథెంటికేటెడ్ యూజర్ బట్ ఈ డజంట్ హ్యావ్ ఆథరైజేషన్ టు యాడ్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్. మనం ఏం చెప్పాము, ఈ అడ్మిన్ పాత్ ఉండే ప్రతి యూఆర్ఎల్ షుడ్ హ్యావ్ ఎ సూపర్ అడ్మిన్ రోల్, రైట్? సో అందుకే ఆథెంటికేషన్ ఫెయిల్ అయింది. ఇట్ సేస్ దట్ యాక్సెస్ ఇస్ డినైడ్, రైట్? సో ఇప్పుడు మనం ఈ సూపర్ అడ్మిన్ యూజర్ తోటి మళ్ళీ సేమ్ ఆపరేషన్ ట్రై చేద్దాం. ఓకే. సో మనం సూపర్ అని చేసాం కాబట్టి జస్ట్ సూపర్ సూపర్. ఓకే. సో నవ్ వి గాట్ 200 స్టేటస్. ఓకే. సో ఇప్పుడు ఏంటి, సో ద ఆథెంటికేషన్ జరిగింది అండ్ ఆథరైజేషన్ కూడా కంప్లీట్ అయింది అనమాట. ఓకే. అండ్ ద థింగ్ హియర్ ఇస్ వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ రోల్స్ అసోసియేటెడ్. ఓకే. సో ఇట్స్ నాట్ జస్ట్ వన్. ఇక్కడ నేను ఎక్స్ట్రా రోల్ యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇద్దరు అడ్మిన్స్ కాబట్టి నార్మల్ అడ్మిన్ సూపర్ అడ్మిన్ కి అడ్మిన్ అనే రోల్ యాడ్ చేశాను. ఓకే. అండ్ నౌ ఇక్కడ వెళ్ళి నేను హ్యాస్ రోల్ అడ్మిన్ అండ్ లెట్స్ రీస్టార్ట్ అన్ అప్లికేషన్. ఓకే. సో ఇప్పుడు వెళ్ళి సేమ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఫర్ సూపర్ యూజర్. సో 200 వచ్చింది, ఇట్ పాస్డ్. ఓకే. అండ్ ట్రై ద సేమ్ ఫర్ నార్మల్ అడ్మిన్ యూజర్. ఇప్పుడు 200 వచ్చింది, రైట్? సో ఎందుకు అంటే బికాస్ వీ హ్యావ్ సెట్ దిస్ పర్టిక్యులర్ పాత్ షుడ్ హ్యావ్ ఎ రోల్ ఆఫ్ అడ్మిన్. అండ్ మనం ఏం చేసాము, ఇక్కడ మనం క్రియేట్ చేసిన 2 యూజర్స్ కి ఇద్దరికి అడ్మిన్ రోల్ యాడ్ చేసాం. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎలిజిబుల్ టు యాక్సెస్ దిస్ పర్టిక్యులర్ పాత్. ఓకే. సో అలాగే మనం పబ్లిక్ ఏపీఎస్ కూడా
we can protect it with role. ఓకే, సో కావాలంటే ఒకవేళ నార్మల్ యూజర్స్ ఉన్నారనుకోండి, సో నార్మల్ యూజర్ అని పెట్టేసి హ్యాస్ అ రోల్ నార్మల్, అలా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్స్ హౌ వీ కెన్ యూజ్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. సో దీంతో మన అప్లికేషన్ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది. సో వీ వర్ ఏబుల్ టు బిల్డ్ ద అప్లికేషన్, వీ వర్ ఏబుల్ టు కాల్ త్రూ గేట్వే, అండ్ వీ ఆల్సో డిడ్ ఆథెంటికేషన్, ఇంకా ఆథరైజేషన్ కూడా చెక్ చేసాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాము అంటే, ఈ అప్లికేషన్ ని గిట్ హబ్ ద్వారా వీ కెన్ డూ CI/CD అనమాట, యూజింగ్ గిట్ హబ్ యాక్షన్స్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.